నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, జిల్లా ఏదైనా, విషయం ఏదైనా కానీ పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ ప్రతినిధి ముందు హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గాంధీ భవన్లో ముగిసినటువంటి భారత్ సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఏదైతే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు నిరసిస్తూ కూడా ఈరోజు గాంధీ భవన్ లో పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో కూడా దాని జైభారత్ సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రధానంగా దీక్షకు పంచాయతీరాజ్ సంఘటన కన్వీనర్ ఏదైతే కన్వీనర్ ఉన్నారో అలాగే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముక్త రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ విషయాన్ని అనర్హత వేటు నిరసిస్తూ కూడా ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ పైన సూరత్ లో నమోదైన మోడీ పేరుతో ఉద్దేశించిన కేసులో పరువు నష్ట కేసులో భాగంగా రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఇక్కడ అనర్హత వేటు తన పదవి ఎంపీ అనర్హత వేటు పైన కూడా ప్రకటించి దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఏదైతే ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యల పైన స్థానిక బీజేపీ నేత కావచ్చు, అలాగే పాట్నాకి చెందిన బీజేపీ నేత కూడా అంటే రాహుల్ గాంధీ ఏదైనా ప్రధానంగా మోడీ ఇంటి పేరు నిషిస్తూ కూడా అక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదు కావడం జరిగింది. దీనిపైన కూడా ఇక్కడ హైకోర్టు కావచ్చు, సూరత్ కోర్టులో సెషన్ కోర్టులో కూడా ఈ కేసు తాలూకు కూడా ఒక వాదన వినిపించాయి. దీనికి సంబంధించి ఏదైతే సెషన్ కోర్టు కూడా తీర్పు వెలువడించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ హైకోర్టుకు అయితే పిల్ చేస్తుంటారు. అయితే తన పైన ఏదైతే మోడీ ఇంటికి ఉద్దేశిస్తూ కూడా 2 ఏళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. దీనిపైన కూడా హైకోర్టు వచ్చే నెల 15వ తేదీ వరకు మిగతా ఏదైతే కింది కోర్టులు ఉన్నాయో కింది కోర్టులు ఎలాంటి వాదనలు జరపదు, దీనిపైన ఎలాంటి తీర్పులు వెలువరించవద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన వచ్చిన మే 15వ తేదీకి మరోసారి ఈ విచారణ నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తీరుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే అదానికి సంబంధించిన 2,000 కోట్ల సంబంధించిన పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయి అదాని కంపెనీలోకి, దీనికి సంబంధించిన ఏదైతే దీనిపైన చర్చ జరగాలి, పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి, పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి దీనిపైన చర్చ జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ లోక్సభలో దీనికి సంబంధించిన విషయాన్ని లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ అదానికి సంబంధించిన ఆస్తుల పైన ఈ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ఏదైతే బీజేపీకి సంబంధించి దీంట్లో అదాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ప్రధాని మోడీ కావచ్చు, అక్కడ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అదానికి సంబంధించిన ఆస్తులని బహిర్గతం చేయకపోవడం, అలాగే బీజేపీ మోడీకి అదానికి మోడీకి కొన్ని సత్సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ బీజేపీ వ్యతిరేక విధానాలు కావచ్చు, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీన్ని ఊసుకోలేకనే బీజేపీ పార్టీ కుట్రపూరిత చర్యలకు ప్రేరేపిస్తుంది. ఇంట్లో భాగంగానే రాహుల్ గాంధీకి సంబంధించి ఇలాంటి కేసులు పెడుతున్నారు. ఏదైతే రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టేలాగా కూడా ఒక రాష్ట్రం నుంచి కూడా వేరే చోట్ల ఒకే కేసుకు సంబంధించి పలు కేసులు అయితే నమోదు చేయడం అంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు రాహుల్ గాంధీ పైన పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీకి పెద్ద ఎత్తున దేశంలో పెద్ద గ్రాఫ్ వచ్చింది. గ్రాఫ్ ను జీర్ణించుకోలేక బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికలను రాహుల్ గాంధీని ఎదుర్కోలేని పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలకి తెరలేపుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన అనర్హత వేటు పడింది. అలాగే తన అధికారిక నివాసం అయితే ఖాళీ చేసి సోనియా గాంధీ నివాసానికి, తన తల్లిగారి నివాసానికి వెళ్లారు. ప్రధానంగా ఏదైతే అదానికి సంబంధించిన ఆస్తుల పైన ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే పూర్తి పార్లమెంట్ లో కూడా చర్చ జరగడం, అలాగే పియూసీ కమిటీ వేసి కూడా కమిటీలో చర్చ జరగాలని ప్రధానంగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి అదాని పైన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తుల పైన నేను తగ్గేదే లేదంటూ తన పైన కేసులు నమోదు చేసిన, జైల్లో పెట్టిన అదానికి సంబంధించిన ఆస్తులను కొలిక్కొచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, జైల్లో ప్రశ్నిస్తాను అనే దానిపైన రాహుల్ గాంధీ ఇప్పటికే తను చెప్పడం జరిగింది. అంటే ఈ
చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ కేసు విషయానికి వస్తే ఒకే రోజులో ఇక్కడ సస్పెండ్ కావడం, ఆయన అనర్హత వేయబడడం, అలాగే తీర్పు వెలువడడం, అలాగే ఒకే రోజులో సస్పెండ్ అవ్వడం పట్ల చూస్తే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఒకటే కనిపిస్తుంది. అయితే భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఒక గ్రాఫ్ ని దించేందుకే రాహుల్ గాంధీ ఇది ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీని ఏదైతే మద్దతు తీస్తూ కూడా సత్యాగ్రహ కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగుతూ ఈ రోజు గాంధీ భవన్ వేదికకు కూడా పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో సత్యాగ్రహం. దీంట్లో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే రాష్ట్రపతికి సంబంధించి రాహుల్ గాంధీ విషయం కావచ్చు, అలాగే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలు కావచ్చు, ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న విధానం ఇలాంటి కూడా రాష్ట్రపతికి పోస్ట్ కార్డు ద్వారా కూడా ఉద్యమాన్ని ప్రారంభించింది. పోస్ట్ కార్డు హరీష్, ఈ రోజు ఏదైతే జరిగిందో భారత సత్యాగ్రహ దీక్షకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏమైనా భవిష్యత్తు కార్యాచరణ అంటే బీజేపీ కానీ లేకపోతే మోదీ కానీ దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే మరింత భవిష్యత్తులో ఉధృతంగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యాచరణ ప్రకటించారు ఈరోజు? ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కేసు వ్యవహారం అయితే వచ్చే మే 15వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. మే 15వ తేదీన దీనికి సంబంధించి సూరత్ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది, ఈ తీర్పు ఎలాంటి కార్యాచరణ రూపొందించడం ఏఐసిసితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి లో కూడా ఒక చర్చలు జరిగిన దీనికి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీ ఒకవేళ అనుకూలం రాని పక్షంలో కేసు ఒకే మూకుమ్మడి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయాలనే యోచనలో ఇప్పటికీ ఏఐసిసికి ప్రతిపాదనలు పంపారు. దీనిపైన కూడా ఏదైతే దానికి సంబంధించిన ఏదైతే కేసు విషయంలో రాకపోతే దేశవ్యాప్తంగా ఎలాంటి నిరసనలు చేపట్టాలి, ఎలాంటి దానిపైన కూడా తదుపరి కార్యాచరణ అంతా కూడా ఏఐసిసి ముందుంచడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చే మే 15వ తేదీ వరకు ఈ కేసు విషయం తొలికి వస్తుంది. దాంట్లో దానిపైన కూడా తదుపరి కార్యాచరణ ప్రకటించారు రాజశేఖర్. హరీష్, నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో అమ్మా న్యూస్ కథనంతో తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిందనే బాధలో జోగురామన్ ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? సదరు కథనంపై స్పందించినటువంటి జోగువారు మాది కన్సినవస్టడీ సవాల్కు స్పందిస్తారా లేదనేది మాత్రం తెలుసుకున్నట్లు పూర్తి సమాచారం అందబోతుంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా అమ్మా న్యూస్ ప్రచారకు అలాగే ప్రభుత్వానికి అది వారధిగా నిలుస్తూ సమస్యలు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో జోగురామన్ చేసినటువంటి ఆరోపణలు కానీ కేసులకు సంబంధించి కానీ ఇంతవరకు ఛాలెంజ్ పై స్పందిస్తారా లేదా, ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి సవాల్కు ప్రతిఘటించి ఆయన తీసుకుంటారా, స్వీకరిస్తారా లేదా, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి జోషి. చెప్పండి. రాజశేఖర్, కొద్ది రోజుల క్రితం అమ్మ న్యూస్ లో ప్రసారమైనటువంటి ఏదైతే కొత్త చిక్కుల్లో జోగురామన్న అనేటటువంటి కథనం అంటే వాస్తవంగా ఏవైనా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాల్లో మీడియాల్లో పత్రికల్లో వచ్చేటటువంటి కథనాలు కేవలం ఖండనలకే పరిమితం అవ్వాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి జోగురామన్న, మాజీ మంత్రి, 4 మార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జోగురామన్న తన రాజకీయ పరిణతిని ఇక్కడ పక్కన పెట్టి అంటే పరిణతి లేనటువంటి ఒక నేతగా వ్యవహరించారు అనేటటువంటి అభిప్రాయాలు ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా రాజకీయ అంశాల్లో కుటుంబ గౌరవం అనేటటువంటి అంశానికి తావులేనటువంటి సందర్భం. కేవలం రాజకీయ అంశానికి సంబంధించి టికెట్ కు సంబంధించినటువంటి విషయంలో ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి 2 కుమారులకు సంబంధించి ఆయనకు సంబంధించి ఏదైతే కావాలి మాకు టికెట్ అనేటటువంటి ఆయన కుటుంబీకులు 2 కుమారులకు సంబంధించినటువంటి అంశం పైనే ఆ న్యూస్ కథనం దీనిపైన విశ్లేషణ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కానే కాదు, కేవలం ఇది రాజకీయపరమైనటువంటి అంశంగానే చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి ఈ యొక్క రాజకీయ విశ్లేషణ కథనం ఏదైతే ఉందో దానిపైన జోగురామన్న తన కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవ మర్యాదలకు భంగం కలిగిందనేటటువంటి రీతిలో ఆయన ఒక భారతీయ పౌరుడిగా అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ఆయన అభిప్రాయాల్ని గౌరవిస్తుంది. అలాగే మిగతా పౌరులకు సంబంధించినటువంటి అభిప్రాయాల్ని కూడా అమ్మా న్యూస్ సగౌరవంగా గౌరవిస్తుంది. కానీ కేవలం అధికారంలో ఉన్నామనేటటువంటి ఒక అక్కసుతో తనకు ఇబ్బందికరంగా ఉందన్నటువంటి నేపథ్యంలో దీనిపైన అక్రమ కేసులు నమోదు చేయించినటువంటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
పరోక్షంగా అంటే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మరి దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నటువంటి నేపథ్యంగా మనకు తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు పోలీస్ కేసుకు సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నటువంటి అంశంగా దాని గురించి మనం ఎక్కువ చర్చించడానికి కూడా. అయితే అమ్మా న్యూస్ కథనాన్ని పైన ఇంతగా రెస్పాండ్ అయ్యి పోలీసుల కేసుల వరకు వెళ్ళినటువంటి జోగు రామన్న అటు తర్వాత గత 2 రోజుల క్రితమే ఈ యొక్క విషయం పైన స్పందిస్తున్నటువంటి క్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కది శ్రీనివాసరెడ్డి జోగు రామన్నకు తన పైన అక్కసు ఉంటే రాజకీయంగా తను శత్రువుగా భావించి తన పైన ఆధిపత్యం కొరకు ఆయన తాపత్రయపడాలి తప్ప తమకు సంబంధించినటువంటి అమ్మా న్యూస్ పైన సిబ్బంది పైన అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించినటువంటి నేపథ్యం. అదే సందర్భంలో తనను చిన్నపిల్లవాడిగా సంబోధిస్తూ ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా సంబోధిస్తూ జోగురామన్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కంది శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డటువంటి సందర్భం, దానిపైన సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి నేపథ్యం. అంతగా తనను చిన్నపిల్లవాడిగా పరిణతి లేనటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిగా జోగురామన్న గనక భావించినట్లయితే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కొరకు ప్రజల్లోకి వెళ్దామనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఛాలెంజ్ విసిరినటువంటి నేపథ్యం. గతంలో కొద్ది రోజుల క్రితం ప్రసారమైనటువంటి కథనం పైన ఇంతగా రెస్పాండ్ అయినటువంటి జోగురామన్న అదే అమ్మా న్యూస్ లో ప్రసారమైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ పైన ఈ రోజుతో 3 రోజులు గడుస్తున్నటువంటి సందర్భం. 3 రోజులు అయినప్పటికీ కూడా ఎందుకు స్పందించట్లేదు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అలాగే స్థానికంగా దీనిపైన చర్చ కూడా జరుగుతున్నటువంటి. ఒకవేళ తనకు జనామోదం చాలా ఎక్కువగా ఉంది, మిగతా వారెవరు తనకు సరిరారు సాటి రారు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో గనక జోగురామన్న ఉన్నట్లయితే సరే, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఆత్మవిశ్వాసమా అతి విశ్వాసమా ఏదైనా కావచ్చు, ఒక విశ్వాసాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ యొక్క జనామోదాన్ని ప్రజాబలాన్ని నిరూపించుకునేటందుకు ఈ ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేటటువంటి చర్చ జరుగుతుంది. కేవలం తనకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రత్యర్థిగా రోజు రోజు జనాల్లోకి తొక్కుతూ వెళ్తూ జనామోదం పొందుతున్నటువంటి ఒక యువనేతగా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ విధంగా ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క మీడియా అమ్మా న్యూస్ పైన కేసులు పెట్టారు అనేటటువంటి ఒక అభిప్రాయం క్రమంగా స్థానికంగా బలపడుతున్నటువంటి నేపథ్యం. ఒకవేళ అమ్మా న్యూస్ కథనాల పైన ఆయన సీరియస్ గా ఫోకస్ చేస్తారు జోగురామన్న, అమ్మ న్యూస్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు, దీంట్లో వచ్చేటటువంటి విషయాలపైన ఆయన స్పందిస్తారు అనేటటువంటి వివేచన కనుక ఉన్నట్లయితే కేవలం తనకు సంబంధించినటువంటి రాజకీయ కథనం పైనే కాకుండా విశ్లేషణ పైన కాకుండా తన పైన జనామోదము ప్రజాబలము ఊటమెరుగని వీరుడు అనేటటువంటి అంటే టిఆర్ఎస్ గతంలో ఇప్పుడు బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీల్లో తరచుగా కనిపించేటటువంటి ఇక్కడ ఆదిలాబాద్ లో కనిపించేటటువంటి ఈ పదాలు జనహృదయ నేత అని చెప్పి ఊటమెరుగని ధీరుడు అని చెప్పి ఒకవేళ ఇవన్నీ వాస్తవమే అయితే గనక ఇప్పుడు కూడా కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఛాలెంజ్ ను స్వీకరించడంలో ఎందుకు జంకుతున్నారు జోగారు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతోంది. ఈ విధమైనటువంటి అనుమానాలు చర్చలు కూడా ఇక్కడ స్థానికంగా సాగుతున్నటువంటి పరిస్థితి. తన చిత్తశుద్ధిని తన అభివృద్ధికి సంబంధించి జనాలు కనుక ఆమోదం తెలుపుతారు అనేటటువంటి తన విశ్వాసాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు కూడా ఈ యొక్క ఛాలెంజ్ పైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు మౌనంతో దీన్ని ఆమోదిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అంటే ఎవరు కూడా జనహృదయ నేత జనామోదం ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలు ఒక మారు జనామోదం కొరకు మళ్ళీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ జనామోదం ఒక వ్యక్తికే ఉంది అని అనుకునేటటువంటి భావించేటటువంటి పరిస్థితులు కనుక రాజ్యాంగంలో పొందుపరిచినట్లయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవి గద్దె దిగేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యం. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువల ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒక మారు జనామోదాన్ని మళ్ళీ పొందాల్సినటువంటి నేపథ్యంలో దానిపైన మద్దతు తెచ్చేటటువంటి దానిపైన నీళ్లు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో ప్రతి మారు కూడా తన పదవిని త్యజించి మళ్ళీ జనామోదం వెళ్లాల్సినటువంటి సందర్భాలు అయితే ఏర్పడతాయి. తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి పరిస్థితుల్లోనే జనాభిప్రాయం ప్రకారంగా పదవికి రాజీనామా చేసి మరి నేను ఎన్నికలకు వెళ్ళాను అనేటటువంటి తరచుగా పేర్కొనేటటువంటి జోగురామన్న ప్రస్తుతము ఆయన చిత్తశుద్ధిని ఆయన నిజాయితీని ఆయన నిబద్ధతను ఆయన ప్రజామోదాన్ని ప్రజాబలాన్ని ప్రశ్నిస్తూ ఛాలెంజ్ చేసినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఛాలెంజ్ కు ఆయన ఎందుకు స్పందించట్లేదు అనేటటువంటి ప్రశ్నతో పాటుగా అంటే మౌనంతోనే దాన్ని అంగీకరించారా
జోగువారు అనేటటువంటి అనుమానాలు కూడా స్థానికంగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జోగువారు ఈ యొక్క ఛాలెంజ్ పై స్పందిస్తారా లేకపోతే మౌనంతో తన ఆమోదాన్ని తెలుపుతారా అనేటటువంటి ఆయన విజ్ఞతకు సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఒకటి మీరు చెప్పినట్టు మౌనం అర్థంగీకారం అనుకోవచ్చు. మనం దాన్ని అది ఏ విధంగా తీసుకోవాలనేది అయితే మాత్రం భవిష్యత్తు చెప్పాలి. కానీ మొత్తానికి చూసి వ్యవహారం మొత్తం చూసుకుంటే అమ్మా న్యూస్ నిష్పక్షపాతంగా 4 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే అయినటువంటి మంత్రిగా చేసినటువంటి ఒక జోగురామన్ లాంటి వ్యక్తి గురించి ఖచ్చితంగా ప్రజల్లో ఎలాంటి వాణి వినిపిస్తుందో, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత అమ్మా న్యూస్ మీడియాపై ఉంది. సో ఆ కోణంలో వెళ్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కంది శ్రీనివాసరెడ్డి తయారు చేస్తూ కుటుంబ సభ్యులపైన, మేనేజ్మెంట్ పైన ఏవైతే చర్యలు తీసుకొని కేసు పెట్టినటువంటి సందర్భాలు అయితే ఈ నేపథ్యంలోనే కంది శ్రీనివాసరెడ్డి ఏదైతే స్పందించి సవాల్ విసిరినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమ్మా న్యూస్లో వచ్చే కథనాలకు స్పందించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సవాలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అది ప్రజల కోసం. ఎందుకంటే ఇన్ని రోజులు నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, తన ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి ప్రజలు ఖచ్చితంగా తను ఏ తప్పు చేయలేదు, వచ్చేటటువంటి ఆరోపణలు అందులో వాస్తవం లేదు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి సవాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవంతా జరగట్లేదంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు మౌనం అర్థంగీకారం అంటే ఒప్పుకున్నట్లు అనుకోవచ్చా మనం? వాస్తవంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిలాబాద్ రాజకీయ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇంతకాలం ఆయన గెలుపుకు సంబంధించినటువంటి కారణాలు ఏమైనా కావచ్చు, కానీ రాబోయే కాలమంతా కూడా జోగు రామన్నకు నల్లేరు మీద నడక మాత్రం కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు ఇంతకాలము బీఆర్ఎస్ అంటే గతంలో టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి టికెట్ విషయంలో, ఎమ్మెల్యే టికెట్ విషయంలో జోగు రామన్నకు అంతగా పోటీ లేనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా తలకిందులైనట్లుగా తెలుస్తుంది. స్థానికంగా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులకు సంబంధించినటువంటి అంతర్గత వ్యాఖ్యల్ని బట్టి కావచ్చు, అలాగే విరివిగా తరచుగా వస్తున్నటువంటి పత్రికా కథనాలు కావచ్చు. రైట్ జోష్, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి హైకమాండ్ కూడా బీఆర్ఎస్ నుంచి తనకి చురకలంటించినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దాంట్లో నిజమే ఉంది, ఆ విధంగా కూడా మౌనంగా ఉన్నారని మనం ఇంకొక కోణంలో ఆలోచించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అంశాలను మనం పరిస్థితి చూసినట్టయితే కేవలం వాళ్లకు ఆమోదయోగ్యమైనటువంటి, వాళ్లకు మేలు కలిగించేటటువంటి విషయాల్లో మాత్రమే వాళ్ళు బహిరంగంగా స్పందించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో అధిష్టానాలు తలంటినటువంటి సందర్భాల్లో మాత్రం ఆ విషయాలను సాధ్యమైనంత మట్టుకు రహస్యంగా ఉంచి అవి బయటకు పొక్కకుండా చూసుకోవడం అనేటటువంటి పరిపాటి విషయము. ఖచ్చితంగా ఇప్పుడు కూడా జోగురామన్న విషయంలో కేసీఆర్ గత కొద్ది రోజుల క్రితం ఏవైతే వ్యాఖ్యలు చేశారో, అంటే ఆయనతో ఫోన్ సంభాషణలు మాట్లాడారు అన్నట్టుగా మనకు తెలుస్తున్నటువంటి ప్రకారంగా ఆ విషయము మెట్టికాయలంటే ఇచ్చినటువంటి విషయము అమెరికా నుండి వచ్చినటువంటి ఒక నవయువకుడు ఇంతగా ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవలో ఇంతగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రిగా ఉండి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి నీవెందుకు ఇంతగా మమేకం కాలేకపోతున్నావు అనేటటువంటి యొక్క ఏవైతే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం మా ప్రతినిధి హైదరాబాద్ ప్రతినిధి నాగార్జున మనకి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే విస్తృతంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన తర్వాత రీసెంట్గా జరిగినటువంటి ఆవిర్భావ వేడుకలు ఈ నేపథ్యంలోనే పార్టీని విస్తృతంగా జనాలకు తీసుకువెళ్లేందుకు, దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రధానంగా చూసుకుంటే కేసీఆర్ చురకలంటించినట్టు తెలుస్తోంది. ఇంతవరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా తీసుకోవడం, సర్వేలు చేయించడం, ఇవన్నీ ఆధారంగా తీసుకుని వారిని తోకలు కత్తిరించడం, అంటే సీటు వస్తుందా రాదన్నటువంటి ఒక బ్రలో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారికి ఒక క్లారిటీ ఇచ్చినట్లు, వారికి ఒక వార్నింగ్ ఇచ్చినట్లు అయితే పూర్తిగా తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాగ్రత్తగా పనిచేయాలన్నటువంటి హెచ్చరికలు, సూచనలు చేసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి నాగార్జున చెప్పండి. ఉద్యమ పార్టీగా ఏర్పడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకొని దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరదీయడానికి ముందుకు వస్తుంది. ఇందుకు సంబంధించి ఈ రోజు టీఆర్ఎస్ ఆవిర్భావ సభను టీఆర్ఎస్ భవన్ లో భారీగా ప్లాన్ చేశారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. ఉదయం నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది. దానికి ముందు పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముందుగా కేశవరావు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రసంగంతో స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశం తర్వాత సీఎం కేటీఆర్ ప్రసంగాలతో కొనసాగింది. కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు పోవాలి, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ సరికొత్త అధ్యాయానికి నాంది చేయాలని చెప్పి
కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పనిచేయాలి. కార్యకర్తలు ప్రజలతో ఇంకా మమేకం అవ్వాలి. గత కొన్ని రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఈ నెల 25వ తేదీన ప్లేనరీ సమావేశాలు ఏదైతే నిర్వహించిందో జిల్లాల వారీగా ఆ సమావేశాల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి వేరే లీడర్లకు మధ్య ఉన్నటువంటి ఆ లోపాలని, అదే వాళ్ళ ఉన్నటువంటి అవగాహన లోపాలు ఏదైతే స్టేజ్ మీద మంత్రుల ముందే విమర్శించుకోవడం జరిగిందో అలాగే కార్యకర్తలకి ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ కూడా ప్రస్తావించడం జరిగింది. మీ కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఏదైనా మన కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కలుపుకుంటూ పోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈసారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ సీరియస్ గా క్లాస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సీఎం కేసీఆర్ ఈ ప్లేనరీ సమావేశంలో సర్వేలు ఏదైతే గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పెడుతున్నాయో ఆ సర్వేల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సర్వేల నివేదిక ఆధారంగానే ఈసారి ప్రతి ఒక్కరికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. మీ పనితీరు మెరుగుపరుచుకోమని గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏదైతే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చెప్పడం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేల పనితీరు ఎవరైతే మెరుగుపరచుకోలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు మీ పనితీరును మెరుగుపరచుకోండి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టం అని చెప్పడం జరిగింది. ఈ గతంలో ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ ఈసారి సర్వేలు మీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని అన్ని పరిగణలో తీసుకున్నాం. మీరు ప్రజలకు దగ్గరగా వెళ్ళాలి, ఇంకా ప్రజలతో కలుపుకుంటూ పోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యేలకు అయితే సీఎం కేసీఆర్ సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇలానే ఉంటే పార్టీ ప్రతిష్టకు మీకు వచ్చే ఎలక్షన్ లో అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో పనిచేయాలి. ఇలా ఉంటే అధికారంలోకి ఎలా వస్తాం, రాబోయే 3వ ఎలక్షన్ లో గెలిచి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి రావడానికి పెద్ద కష్టమేమి కాదు. ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఎలక్షన్ లో 63 స్థానాల్లో గెలిచాం, రెండో ఎలక్షన్ లో 80 స్థానాలకు పైగా గెలిచాం. ఈసారి 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచి టీఆర్ఎస్ జెండాని ఎగరవేయాలని ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలానే ఇక్కడ సీఎం కేసీఆర్ కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయంతో పోల్చుకుంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉంది. మనకంటే తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని రాష్ట్రాలకు సంబంధించి గ్రాఫ్ ను తెప్పించుకొని చూడడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. వచ్చే ఎలక్షన్ లో అధికారం కోసమే ఎలాగైనా గెలిచి అధికారంలో రావాలని చెప్పడం జరిగింది. అలానే సెక్రటరియట్ ఏదైతే ఈ నెల 30వ తేదీన సెక్రటరియట్ ఓపెనింగ్ ఉందో దానికి సంబంధించి అధికారులకు చెప్పడం జరిగింది. 12:45 ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావాలి. 1:58 నుంచి 2:05 లోపు మీ ఛాంబర్ లో మీరు ఆసీనులు కావాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగార్జున. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు. రేపు నల్గొండలో జరగబోతున్నటువంటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల దీక్ష బహిరంగ సభ జరగబోతోంది. దీనికి సీనియర్లు డుమ్మా కొట్టే ఛాన్స్ ఉందని కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలోనే సీనియర్లు రావట్లేదు అన్నటువంటి ఒక వార్త అయితే వస్తుంది. అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే రావట్లేదా, లేకపోతే పూర్తి అప్డేట్స్ ఏంటో కూడా దానికి సంబంధించి మా కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనుంది. ఏదైతే నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పేపర్ లీకేజీ తదితర అంశాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏటా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పటికీ 8 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క నిరుద్యోగ దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే రేపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండకు రానున్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యొక్క సమావేశం జరగనుంది. అయితే యూనివర్సిటీ అధికారులు యొక్క సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంతో యూనివర్సిటీ విద్యార్థులంతా యూనివర్సిటీ రోడ్డు ముందరకు తీసుకొచ్చి అక్కడ వారితోటి కొద్దిసేపు రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అట్నుంచి ఆయన భారీ ర్యాలీతో మరిగూడ బైపాస్ మీదుగా నల్గొండ కేంద్రానికి చేరుకొని పెద్దగడారం సెంటర్ లో నిర్వహించనున్నటువంటి నిరసనలో ఆయన ప్రసంగించున్నారు. అయితే ఈ యొక్క
రేవంత్ యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి నల్గొండ ఎంపీ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బోని ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా గైర్హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే వీరి ముగ్గురి మధ్య పొరపచ్చాలు ఉండడము, గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలకు వీరు నల్గొండ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంకు వారు సహకరించకపోవడంతో ఈ నెల 21న జరగాల్సినటువంటి నిరసన దీక్ష రేపటికి వాయిదా పడింది. అయినప్పటికీ కూడా వారిద్దరు కూడా ఈ యొక్క నిరసన దీక్ష పాల్గొనలేకపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే నేను కాశ్మీర్ లో పర్యటనలో ఉన్నానని కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలపగా ఎంపీ కుమారెడ్డి కర్ణాటకలో జరుగుతున్న ఎలక్షన్లలో అటు వెళ్ళాడని తెలుస్తున్నది. మొత్తానికి ఈ యొక్క ఇద్దరు నాయకులతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి హాజరవుతారా, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి మరి యొక్క నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొంటారనేది చివరికి వరకు కూడా సందేహంగా ఉంది. అయితే ఇదంతా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు మునుగోడు నియోజకవర్గం చెందినటువంటి చెల్లమల కృష్ణారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక నరసింహారెడ్డితో పాటు నగరకేల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్, అదేవిధంగా కొండేటి మల్లేను వీళ్ళందరితో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ వీరందరూ కూడా రేతడి బాధ్యతలు అప్పచెప్పారు. వీరందరూ కూడా సమన్వయం చేసుకుని రేపు జరుగుతున్న నిరసన దిగు దాదాపు 10,000 మందితో సభ నిర్వహించాలని ఇప్పటికే వారికి దిశానిర్దేశం చేశారు. ఎంపీలుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి సమావేశాన్ని నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనకపోయినా వారు లేని లోటును తీర్చాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా బాధ్యతలు ఒప్పచెప్పి రేపు భారీ ఎత్తున యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు సాయంత్రం అధికారికంగా 4 గంటలకు ఈ యొక్క కార్యక్రమం మొదలయ్యి రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి అక్కడ విద్యార్థులతోటి సమావేశమే వారితో అందరితో తర్వాత ఆయన నేరుగా భారీ బైక్ ర్యాలీతో నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దగడారం సెంటర్ లో ప్రసంగించున్నారు. మొత్తానికి ఈ యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న నిరసన దీక్ష విజయవంతానికి అయితే కాంగ్రెస్ శ్రేణులను రైట్ కిరణ్, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే అండ లేకుండా పోతుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమిష్టి కృషి లోపం అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వారికి నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతూ నిర్వహిస్తున్నటువంటి ఒక సభకు సంబంధించినటువంటి ఐక్యత లోపం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే బలమైనటువంటి వీఆర్ఎస్ని ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా బలమైన నాయకులు ఉండి ప్రతిఘటిస్తే నిరుద్యోగుల తరపున మాట్లాడవలసిన మాటలు లేకపోతే డిమాండ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే నల్గొండకు సంబంధించినటువంటి ఎంపీలు అందుబాటులో లేకపోవడం, అంటే పూర్తి స్థాయిలో ముందస్తు సరైనటువంటి షెడ్యూల్ ఖరారు చేసి వారికి డేట్స్ ఇవ్వకపోవడం, లేకపోతే కావాలని రావట్లేదు అన్నటువంటి ఒక వార్తకు. ఎందుకంటే ముందు నుంచి మనం చూస్తున్నాం కాంగ్రెస్లో ముందు నుంచి కూడా ఈ అంతర్గత కుమ్ములాటలో భాగంగానే ఎక్కడ కూడా సఖ్యత అనేది మనకు క్లియర్గా కనిపించట్లేదు, లోపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మనం ఆ దిశగానే అనుకోవచ్చు అంటారు ఇది కూడా. అయితే ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. వీరు రేవంత్ రెడ్డి తోటి ఎప్పుడు కూడా సఖ్యతను పాటించకుండా దూరంగానే పాటిస్తున్నారు. పార్టీ చేసినటువంటి నల్గొండ జిల్లా కేంద్రంగా ఏ కార్యక్రమం నిర్వహించినా రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోకి పాదయాత్ర మొదలు పెట్టాలన్నా వీరిద్దరు కూడా సహకరించకపోవడంతో ఆయన నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి పాదయాత్రను క్యాన్సిల్ చేసుకొని వరంగల్ మీదుగా అటు ఖమ్మం వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన కాంచి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ విమర్శించడం జరిగింది. అదేవిధంగా అసంతృప్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అసంతృప్తులందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని అయితే రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డిని రానియకుండా చేయాలని గతంలో పలుమార్లు అడ్డుకొని చివరి నిమిషంలో వాయిదాలు వేసినప్పటికీ కూడా ఈ నెల 21న కూడా ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా మాకు చెప్పలేదు, కార్యక్రమం వివరాలు తెలియజేయలేదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ ఠాకరేకు చెప్పడంతో ఈ నెల 21న జరిగిన నిరసన దీక్షను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇద్దరు నేతలు రాకపోవడంతో జిల్లా కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఒకవైపు పార్టీ ఇప్పటికే 10 సంవత్సరాలుగా అధికారంలో లేక కార్యకర్తలు డీలా వ్యవస్థలో ఉండి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ లోకి పార్టీలోకి పోవడంతో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో అచ్ఛిన్నత నెలకొంది. దీంతో ముందుండి నడపాల్సిన నాయకులు మరో 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో
పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సీనియర్ నాయకులు ఈ విధంగా చేయడం పట్ల అయితే ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఇంత వీరిపైన ఆగ్రహం ఉన్నప్పటికీ కూడా వారు ఇంతవరకు ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరోమారు నల్గొండ జిల్లా కేంద్రానికి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరు కూడా రాకపోవడము, ఈ యొక్క నిరసన దీక్ష ప్రభావం ఏ విధంగా పడుతుందనే దానిపై అనుమానాలు ఉండటంతో ముందుగా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్తారు. మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. వైరా మున్సిపాలిటీలో చూసుకుంటే బీఆర్ఎస్ అటువైపు చూస్తున్నటువంటి పొంగులేటి మధ్య వర్గీయుల మధ్య అక్కడ హోరాహోరీ పోటీ, వర్గ పోరు కూడా ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే రాములు నాయక్ అండగా నిలిచినటువంటి పొంగులేటి అనుచరులు ఇప్పుడు ఈసారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేకు మద్దతుగా తెలిపినటువంటి పొంగులేటి వర్గం. ఏంటి మొత్తానికి వ్యవహారం చూసుకుంటే పొంగులేటి కోసం బీఆర్ఎస్ను వీడినటువంటి పరిస్థితులు, మున్సిపల్ చైర్మన్లు ముగ్గురు కౌన్సిలర్లు వీడినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, ఎలా మారబోతున్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజ్ గారు. ఏదైతే ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఉందో ఈ యొక్క వైరా మున్సిపాలిటీలో అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు అదేవిధంగా పొంగులేటి వర్గ కౌన్సిలర్లకు అయితే వాడివేడిగా వర్గ విభేదాలు అయితే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏదైతే ఇది ఎమ్మెల్యే రాములు నాయక్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు ఈ యొక్క పొంగులేటి వర్గం అయితే ఆయనకి సపోర్ట్ గా నిల్చున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే ఎప్పుడైనా అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో తర్వాత వీరందరూ కూడా కలిసి పనిచేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే తర్వాత ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తన గళా వినిపించి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో ఎవరైతే వైరా మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో, ఇది వైరా మున్సిపల్ చైర్పర్సన్ ఆయనతో పాటు మరొక ముగ్గురు అయితే ఈ యొక్క పొంగులేటి ఆయన వెంటే నడిచినట్లుగా మనం చూడొచ్చు. ఈ యొక్క చైర్పర్సన్ వైరా మున్సిపల్ చైర్పర్సన్ పై అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైతే పొంగులేటి వర్గం వైపు వెళ్ళినప్పటికీ ఆయన మీద ఏదో ఒక విధమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఈ వైరా మున్సిపల్ చైర్పర్సన్ పై అవినీతికి పాల్పడుతున్నట్టుగా కూడా ఈ యొక్క అధికార బీఆర్ఎస్ కౌన్సిల్ కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అయితే మొత్తంగా అనుకుంటే ఈ యొక్క వైరా మున్సిపాలిటీలో ఈ యొక్క మొత్తం మున్సిపాలిటీలు 20 ఉండగా దాంట్లో అప్పుడు జరిగిన ఎలక్షన్లలో 17 వార్డులలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో పాటు 2 ఒకటి సిపిఎం అయితే గెలిచిన నేపథ్యంలో సిపిఎం వార్డు కౌన్సిలర్ ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చి ఇప్పుడు ఇది అధికార బీఆర్ఎస్ పార్టీకి అధికార బీఆర్ఎస్ పార్టీ సీట్లుగా అదే విధంగా 2 కాంగ్రెస్ కు సంబంధం ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీకి ప్రస్ఫుటమైన ఆధిక్యం ఉన్నప్పటికీ ఎప్పుడైతే పొంగులేటి వర్గం అనేది ఒక చైర్పర్సన్ ఆయనతో పాటు మరో ముగ్గురు వీరుకి వెళ్లిపోయిన నేపథ్యంలో ఈ అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై వచ్చి ఈ యొక్క పొంగులేటి వర్గం మీద అయితే ఒక కక్ష సాధింపు చేస్తున్నారని వీరందరూ కూడా ఏదైతే ఈ నలుగురు కూడా ఆరోపిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. కొద్ది రోజుల క్రితం 10వ వార్డులో కూడా ఈ యొక్క పొంగులేటి వర్గానికి చెందినటువంటి చైర్పర్సన్ ఈయన అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ ని అధికార బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పకుండా కూల్చివేశారు. అక్కడ జరిగినటువంటి అంటే మొన్న జరిగిన సాధారణ సమావేశాల్లో అయితే ఈ యొక్క వారు చెప్పి కౌన్సిలర్లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ యొక్క ట్యాంకర్ ని కూయడం ఏంటని కూడా ప్రశ్నించినట్లు చేశారు. అయితే ఈ యొక్క మొన్న జరిగిన సాధారణ ఒక కొద్ది రోజులకి జరిగినటువంటి సాధారణ కౌన్సిల్ సమావేశంలో అయితే వీరందరూ అంటే ఇటు పొంగు వర్గము అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అయితే ప్లకార్డ్స్ అంటే పోటాపోటీగా ఈ ఇరువురు కూడా ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ యొక్క సమావేశానికి వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా అక్కడ వచ్చారు. అయితే రాములు నాయక్ అందరి కౌన్సిలర్లను ఉద్దేశించి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టద్దని అందరూ కూడా ఎవరికి వారు చేసుకోవాలని వారి వార్డు అభివృద్ధికి చేసుకోవాలని అయితే ఎమ్మెల్యే సూచించినప్పటికీ కూడా అధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు అయితే ఆయన మాట వినలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సమావేశం జరిగిన అనంతరం కూడా ఈ యొక్క కౌన్సిలర్ పై అయితే పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. అంటే ఆ యొక్క వైరా మున్సిపాలిటీలో అయితే ఇక ఇటు పొంగులేటి వర్గం అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ వర్గ కౌన్సిలర్ల మధ్య అయితే గట్టి పోరు నడుస్తుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ ముగ్గురు కౌన్సిలర్లు మరియు చైర్పర్సన్ ఉన్నటువంటి వార్డులలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వీరు పొంగులేటి వర్గంలోకి వెళ్ళాక ఆ యొక్క వార్డులలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులను అయితే అక్కడ ఇన్ఛార్జీలుగా కూడా కూడా చూడొచ్చు. ఎప్పుడైతే ఈ ఇన్ఛార్జీలు నియమించారో అప్పటి నుంచి రగడ కొంచెం ఎక్కువైందని కూడా చూడొచ్చు. ఆ నలుగురు కౌన్సిలర్లు చెబుతూ దళితులమై ప్రజలకు సేవ చేయాల్సి అనుకున్న మా వైపుపై ఇటువంటి కక్ష సాధింపు చేయడం అయితే ఏమైనా చర్యగా నలుగురు కౌన్సిలర్లు అయితే వాపోతున్న సందర్భం కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం మొత్తంగా చూసుకుంటే పార్టీలు అయితే ఇరు వర్గాల మధ్య కూడా ఇటు పొంగులేటి వర్గము అదేవిధంగా
అధికార కౌన్సిలర్ల మధ్య వర్గపోరు తారస్థాయిలోకి వెళ్తుంది. అయితే ఈ నేరులోనే ఆ ఒక వైరా మున్సిపాలిటీలో ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్లు ఉన్నాయి వాటి పరంగా, అదే విధంగా కొన్ని ఏదైతే ప్రభుత్వ భూములు చాలా శాతం ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా దొంగ ధృవీకరణ పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్లు చేశారన్న చర్చ కూడా ఆ యొక్క అదేకైతే మున్సిపాలిటీలో అయితే కనిపిస్తున్న సందర్భం చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ రెండు మధ్యలో నడుస్తున్నటువంటి ఈ వర్క్ రైట్. ఒకటి ప్రధానంగా అంశం గమనిస్తుంటే అంటే పొంగులేటికి బలం పెరుగుతుందని ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరింత మంది కౌన్సిలర్లు అధికార పార్టీ నుంచి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్లు తన వైపు అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు భవిష్యత్తులో. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ ఒక్క నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో కూడా ఎవరైతే ఇటు వార్డు కౌన్సిలర్లు ఉంటారో, ఇటు అదే విధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరినీ కూడా ఆకాష్ పొంగులేటి అనే పేరుతోటి వారందరూ కూడా తన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ మున్సిపాలిటీలలో ఉన్న కౌన్సిలర్లని అది అంటే ఆయన ఉన్న ఏ విధంగా అంటే అది డబ్బు పరంగానా లేదా మరో పరంగానా ఏదో విధంగా అయితే ఆయన వర్గంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసి ఈ యొక్క వచ్చే రాబోయే ఎన్నికలలో అయితే తన బలాన్ని పెంచుతామని పొంగులేటి అయితే ఒక కార్యాచరణ కూడా చేసుకున్నట్లుగా కూడా ఎందువలన అంటే ఆయన మొన్న చెప్పిన కొన్ని మాటల ప్రకారం ఈ యొక్క ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ను తాకనివ్వనన్న సందర్భంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే కొంచెం జనబలం ఏ ఒక్క నాయకుడిని కూడా వదులుకునే పరిస్థితుల్లో అయితే పొంగులేటి కనిపించట్లేదు. వారిని ఏ ఒక విధంగా ఈయన వర్గంలోకి తెచ్చుకుంటే గానీ ఈయన అనుకున్నది సాధ్యపడదు అనే ఒక ఆలోచనలు అయితే పొంగులేటి ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఐదా మున్సిపాలిటీలో అయితే మాత్రం ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గము అధికార అంటే వీరు నలుగురు ఉన్న వర్గము అధికార బీఆర్ఎస్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నాకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ పై మళ్ళీ ఆందోళన మొదలవుతున్నటువంటి పరిస్థితిని మనకి వార్తలు వస్తున్నాయి. గతంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచినటువంటి గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా నిలిచినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్న అధికారులు మళ్ళీ తీర్మానం మారిందా లేకపోతే ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ పూర్తి అందిస్తారు నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మరొకసారి ముందరికి వచ్చిందా? ఇటు గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి కామారెడ్డి రైతు మాస్టర్ ప్లాన్ రైతులు మళ్ళీ ఆందోళన బట్టన్నారు అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి దీనివల్ల తమ భూములు పూర్తిగా కోల్పోతామని చెప్పి కూడా రైతులు ఆందోళన పట్టారు. ఎన్నైతే ఈ నేపథ్యంలో దిగువచ్చిన వాటి కామారెడ్డి మున్సిపల్ అధికారులు మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ తీర్మానం ప్రవేశపెట్టి 5 నెలలు గడిచినప్పటికీ కూడా దానికి సంబంధించిన కాపీలను కూడా రైతు ఇవ్వకపోవడంతో రైతులు పలు అనుమానాలు దారిస్తుంది. అయితే ఎందుకు మాస్టర్ రద్దు చేశారు, రద్దు చేసిన తర్వాత కూడా తమకు ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఓడ్లో పెట్టారని కూడా మా రైతులు చెందుతున్నారు. అయితే 2022 నవంబర్ నెలలో మాస్టర్ ఇటు కామారెడ్డి మున్సిపాలిటీ డెవలప్మెంట్ పేరుతో ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ఇటు కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి 8 గ్రామాలకు చెందినటువంటి సుమారు 800 మంది రైతులు 1195 మంది ఎకరాల భూమి కూడా కోల్పోతున్నారు. ఇందులో చిన్నకారు సన్న రైతులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా సాగు చేస్తారు. దాని మీద కూడా ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల తమ పూర్తిగా భూములు కోల్పోతామని చెప్పి గత మున్సిపాలిటీకి దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా గత కొన్ని నెలలుగా ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా బయట తమ నిరసన కూడా వెలిపించారు. అయితే అయినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు తగ్గకపోవడంతో చాలా ఇటు కామారెడ్డి పట్టణానికి బంద్ పిలుపునిచ్చారు. అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి రేవంత్ పాటు ఇటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అలాగే బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్ కూడా వారికి మద్దతు తెలిపారు. వారి నిర్వహించిన పాల్గొన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ ముట్టడి కార్యక్రమం కూడా నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఆందోళన మళ్ళీ ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది, మళ్ళీ పునరామయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అధికారులు కూడా దాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసేటువంటి పరిస్థితి గతంలో చూసుకుంటే. అయితే అది ఒక్కసారి
మూసైందా అంటూ బయటకు పెట్టకపోవడంతో తీర్మానాన్ని పూర్తిలో అమలు చేయకపోవడం, లేకపోతే దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వకపోవడంతో రైతులు మళ్ళీ అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆందోళన చేసే అవకాశాలు ఉన్నట్టయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మరొక్కసారి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే కానీ అక్కడ ఆగే పరిస్థితి లేదనుకుంటే రైతులు ఖచ్చితంగా ఆందోళనలు లేకపోతే దానికి సంబంధించినటువంటి నిరసన కూడా తెలిపే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తుంది. మాస్టర్ ప్లాన్ అన్నదాతలు ఎంత నష్టపోతారో అనేది ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పక్క మద్దతు తెలిపిన పరిస్థితులు ఉన్నాయి. రైట్, చెప్పండి. అది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మాసం అధ్యక్షులు అని చెప్పి ఇతనితో పాటు బీజేపీ రాష్ట్ర ఇటు ఎంపీ అరవింద్ అలాగే ఎమ్మెల్సీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్తో పాటు ఇప్పుడు టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మద్దతు పలికారు. అయినప్పటికీ కూడా దిగిరా కావడంతో ఒక రైతు ఆత్మహత్యనప్పటికీ కూడా మాస్టర్ చివరకు కే పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి కామారెడ్డి మున్సిపల్ అధికారులకు కార్యాలయంలో కూడా తీర్మానం చేశారు. తీరం చేసి 5 నెలలు వచ్చింది. అయినప్పటికీ కూడా మాస్టర్ ప్లాన్ మెసేజ్ అని కూడా తీర్మాన కాపీని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రవేశపెట్టింది. ఆ తీర్మాన కాపీని కూడా బయటకు ఇంత విడుదల చేయాలని చెప్పి కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ కాపీని తమకు తెలపాలి అని చెప్పి కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నైతే రైతులు మాత్రం మరోసారి కూడా ఆందోళన పట్టే ప్రమాదం సూచన ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్ వల్ల పూర్తిగా వాళ్ళకు ఉన్న భూమిని కూడా కోల్పోయబడడం జరుగుతుంది. కేవలం ఇండస్ట్రియల్ పేరుతో అక్కడ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం వల్ల 80 నుండి 100 రోడ్డు కూడా వస్తుంది. ఈ రోడ్డు వల్ల కూడా తాము పూర్తిగా భూమిని కూడా కోల్పోవచ్చు. దీని మీద తాము ఆధారపడి ఉన్నాము. తమ జీవితం కూడా దీని మీదనే. అప్డేట్స్ రవి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మా ప్రతినిధి అక్కడ సునీల్ మనకి సిద్ధంగా ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో 32వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు మనకు కనిపిస్తున్నాయి. 32 రోజుకు చేరుకున్నాయి. ఇక రామాయంపేటను రెవెన్యూ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతం నుంచి కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి, స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చినటువంటి అఖిలపక్షం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్న ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. మెదక్ జిల్లాలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని చెప్పి రామాయంపేట వాసులు జేసీగా ఏర్పడ్డారు. చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే గతంలో కూడా వీరు ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. రిలే నిరాహార దీక్షలు కూడా చేయడంతో స్థానిక ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావుతో మాట్లాడి సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి రామాయంపేట రెవెన్యూ డివిజన్ తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అయితే హామీ నెరవేరకపోవడంతో మళ్ళీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు యువజన సంఘాలు, కుల సంఘాలు, స్థానికులంతా కలిసి జేఏసీగా ఏర్పడి మళ్ళీ 2వ దశ ఉద్యమాన్ని ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షలు రామాయంపేట చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు నెల రోజులు రిలే నిరాహార దీక్షలు పూర్తయిన నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు, స్థానిక ఎమ్మెల్యే నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో రామాయంపేట బంద్ కు పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు. అయితే స్వచ్ఛంద రామాయంపేట బంద్ జరుగుతోంది. ఉదయం నుండి కూడా వర్గ వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. మరోవైపు బంద్ కు ప్రతి ఒక్క వారి నుంచి కూడా సహకారం అందుతుందని చెప్పి కూడా జేఏసీ నేతలు వెల్లడించడం. మరోవైపు బంద్తోనే ఆందోళన పూర్తి కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆపమని చెప్పి కూడా జేఏసీ నాయకులు స్పష్టం చేస్తా ఉన్నారు. మరోవైపు జేఏసీ నాయకుల ఉద్యమానికి ప్రతిరోజు ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి మద్దతు పెరుగుతుందని చెప్పు. అయితే రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత మెదక్ రైట్. రామాయంపేటకు ఏదైతే రెవెన్యూకి సంబంధించిన పూర్తిగా మద్దతు తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంఘాలు కానీ విద్యా సంస్థలు కానీ ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి ఏదైతే నాయకులకు సంబంధించిన హామీలకు కూడా నెరవేరకపోవడంతో మళ్ళీ మనం ఈ దీక్షకు పూనుకున్నారని అనుకోవచ్చు. అంటే భవిష్యత్తుకు చెందిన దీన్ని కంటిన్యూ అప్పట్లా కాకుండా ఈసారి మాత్రం కంటిన్యూగా ఏదైతే రామాయంపేటకు రెవెన్యూ డివిజన్గా ప్రకటించేంత వరకు ఖచ్చితంగా దీక్ష చేసే అవకాశాలు ఉన్నాయంటారా? రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధనే ప్రధాన లక్ష్యంగా, ప్రధాన ఏకైక ఎజెండాగా కూడా జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జేఏసీ నాయకుల ఆందోళన వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రామాయంపేటకు రెవెన్యూ సాధించే వరకు ఖచ్చితంగా మేము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి. అయితే మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు కూడా మరో 6 నెలల ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. అయితే ఎట్టి పరిస్థితి రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ సాధించాలని చెప్పి జేఏసీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతల్లో కూడా రామాయంపేట రెవెన్యూ డివిజన్ సంబంధించిన అంశం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామాయంపేటను రెవెన్యూగా చేయాలని చెప్పి కూడా కొంతమంది అధికార పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ
ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. వీరి దీక్షలకు కూడా మద్దతు ఇవ్వలేకపోతున్నారు. కానీ రెవెన్యూ డివిజన్ సాధన ప్రధాన ఎజెండాగా కూడా జేఏసీ ముందుకుందని చెప్పవచ్చు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ మా ప్రతినిధి ప్రదీప్ మనకి సిద్ధంగా ఉన్నారు. వాహనాల నకిలీ ఇన్సూరెన్స్లు, అలాగే ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ఇలాంటివన్నీ చేసినటువంటి అంతర్రాష్ట్ర ముఠాను గుట్టురట్టు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నాయకుడితో పాటు 16 మందిని కూడా అక్కడ జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు నకిలీ ఆర్సీ మరియు నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను జోగులాంబ పోలీసులు పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే నిన్న ఈ అంతరాష్ట్ర దొంగలను పోలీసులు తనిఖీల్లో భాగంగా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ గుట్టు మొత్తం రట్టయిందని తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్ తో పాటు నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నంద్యాల మరియు అనంతపూర్ కేంద్రంగా వారి ఏజెంట్లను నియమించుకొని వాటి ద్వారా అంటే లైసెన్సులకు, తర్వాత లైసెన్సులకు, ఇన్సూరెన్స్లకు మరియు ఆర్సీలకు అంటే 1000 రూపాయల నుంచి 4000 వరకు వసూలు చేస్తూ ఒక 50% ఈ ముఠా నాయకుడు రామస్వామికి అందిస్తూ ఒక 50% వీళ్ళు ఏజెంట్లు తీసుకుంటున్నట్టు సంఘటన మనకు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో అంటే గత కొంతకాలంగా పోలీసులు అంతర్గతంగా ఈ ముఠా కోసం వెతుకుతున్నప్పటికీ ఈ రోజు మొత్తం ఈ ముఠా వ్యవహారం బట్టబయలైందని చెప్పవచ్చు. అయితే పెద్ద మొత్తంలో వీరి దగ్గర ల్యాప్టాప్లు, వీటికి సంబంధించిన కలర్ జిరాక్స్లు మరియు రబ్బర్ స్టాంపులతో పాటు పెద్ద మొత్తంలో ఒక 16 సెల్ ఫోన్లు, కొంత అమౌంట్, తర్వాత ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ మనకు మీడియా సమావేశం పెట్టి వెల్లడించిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి అంటే ఎవరైతే ఈ ముఠాకు సహకరిస్తున్నారో ఆర్టీఓ అధికారులు, తర్వాత లోకల్ అండ్ ఏదైతే ఆర్టీఏకి సంబంధించిన ఏజెంట్లు కూడా వీళ్ళు సహకరించినట్టు మనకు ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు గట్టిగా అంటే గత 15-20 నుంచి నెల రోజుల నుంచి వీరిపై నిఘా పెట్టి వీరిని పట్టుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే రైట్ ప్రదీప్, ఇంకొకటి ప్రధానంగా చూస్తే ఇక్కడ అధికారులు యొక్క అండదండలతోనే ఈ నకిలీ దీనికి సంబంధించినటువంటి ఆర్సీలు కానీ డ్రైవింగ్ లైసెన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి, వీరిపై ఒకవేళ పోలీసులకు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టి వీళ్ళని నిర్ధారణ అయితే కనుక చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే ప్రధానంగా అధికారుల వైఫల్యం అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నప్పటికీ దీన్ని దాటవేసే ధోరణిలో అధికారులు ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ప్రధానంగా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు తనిఖీల్లో భాగంగా ఈ ముఠాను పట్టుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద మొత్తంలో ఇంకా ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రధానంగా ఉమ్మడి జిల్లాతో పాటు కర్నూలు, అనంతపూరు, తర్వాత నంద్యాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భారీగా ఉండొచ్చనే అనుమానాలు అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు సందర్భం. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అంటే జిల్లా పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులకు కూడా అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కూడా సమాచారం అందించినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఈ ముఠాలోని కొంత సభ్యులు ఇంకా పరారీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. వారిని కూడా త్వరలోనే పట్టుకొని పూర్తిగా ఈ కేసును ఛేదిస్తామని కూడా గద్వాల జోగులాంబ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ రద్దు చేస్తూ తీర్పిచ్చింది. తర్వాత మే 5లోగా సిబిఐ కోర్టు లొంగిపోవడానికి కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులు ప్రభావితం చేస్తున్నారు, బెదిరిస్తున్నారంటూ కూడా హైకోర్టు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. శేఖర్, అయితే మన వైఎస్ విజయ్ ఒక కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే ఒక లోపు అయితే ఒక అఫిడవిట్ దాఖలు చేసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వం గతంలోనే దానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ కూడా 90 రోజులకు అఫిడవిట్ అయితే దాఖలు చేయలేదు. ఆ నేపథ్యంలోనే గంగిరెడ్డికి అయితే ఒక బెయిల్ రావడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనిలో A1గా ఉన్న ఒక గంగిరెడ్డి అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అయితే ఆ బెయిల్ అయితే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే సిబిఐ ప్రధానంగా ఆరోపిస్తున్న మాటలు మనం చూసినట్లయితే
సాక్షులను అయితే భయభ్రాంతులకి గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఎంతో పురోగతి సాధించి ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే వైఎస్ వివేక హత్య కేసు అనేది ఒక కీలక దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఏమనుకున్న గంగిరెడ్డి బయట ఉంటే మాత్రం ఇది పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. సో దాని తరపున అయితే పక్క ఎటు పరిస్థితుల్లో కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టుకి అయితే సిబిఐ వాదనలు అయితే వినిపించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే హైకోర్టు అయితే దానికి ఏకగ్రీవంగా కూడా బెయిల్ అయితే రద్దు చేసింది. అయితే ఈ నెల అంటే మే 5వ తారీఖు లోపు ఎటు పరిస్థితుల్లో ఒక కోర్టుకు అయితే ఎట్టి పరిస్థితులు కూడా సిబిఐ ముందు అయితే హాజరుపరచాల్సి ఉంటుందని చెప్పేసి ఆదేశించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో 5వ తారీఖు అయితే రాలేని పక్షంలో అయితే అరెస్ట్ చేయొచ్చు కోర్టు కూడా ఆజ్ఞాపించిన నేపథ్యంలో మనం చూడవచ్చు. అయితే ఇది ఈ దశలో ఉండగా మనం ఇంకొక ఇటు వివేక్ హత్య కేసులో అవినాష్ ప్రధానంగా ఆరోపిస్తున్న మాట మనం గమనించినట్టు అవినాష్ చూసుకున్నట్లయితే ముందస్తు బెయిల్ 160 CRPS కింద ఒక నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి అయితే ఆ కోర్టుని అయితే ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితులు నాకు అరెస్ట్ చేస్తానని బయట అయితే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒక మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసిన జరిగింది. సో దాని మధ్యంతర ఉత్తర్వులను కూడా ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి సునీత వెళ్ళడంతో అక్కడ సునీత అయితే నెగ్గిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వులు ఏదో దాన్ని అయితే తప్పుపడడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒక 20వ తారీఖున జరగాల్సింది ఒక దీనికి సంబంధించి విచారణ అయితే జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ అయితే రాలేదు. ఆ నేపథ్యంలో అయితే విచారణ అయితే 26కి వాయిదా పడింది. అయితే నిన్న అయితే ఈ లిస్ట్ కాలేదు. సో కేసులో లిస్ట్ కాకపోవడం వల్ల అయితే ఈ రోజు అయితే వాదనలు అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే వాదనలు జరుగుతున్నాయి. ఒక అవినాష్ రెడ్డి లాయర్ ఎవరైతే ఉన్నారో వాదనలు అయితే వినిపించారు. ఆయన చెప్తుంది కూడా ఒకటే, సిబిఐ ఒక వక్రీకరణ విధంగా అయితే ఒక విచారణ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే సూసైడ్ నోట్ ఏదైతే ఉందో వివేక రాసిన సూసైడ్ నోట్ ఉందో దానికి సంబంధించి కీలక అయితే మర్చిపోయే రీతులు అయితే ఉన్నారు అని చెప్పి కానీ లేదంటే సొంత స్టేట్మెంట్ మొదట ఇచ్చారు. సో తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ లో మార్పులు ఉన్నాయి. ఈ విధంగా కూడా సిబిఐ కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుందంటూ కూడా ఒకవైపు అవినాష్ రెడ్డి లాయర్ కూడా అవినాష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న మాటలైతే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి వాదన అయితే ప్రస్తుతం అయితే ముగిసింది. అయితే రేపటికైతే దీనికి సంబంధించి ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి 3:30కి అయితే ఒక దీనికి సంబంధించి అంటే జైలుకి అంటే అరెస్ట్ బెయిల్ ఇస్తుందా లేదంటే ఆల్రెడీ మనం సుప్రీంకోర్టుకి ఎలాంటి ఒక సుప్రీంకోర్టు మనకే చూసాం ఆల్రెడీ. ఈ నేపథ్యంలో ఏదైనా సరే హైకోర్టులోనే మీరు దీనికి సంబంధించి విషయం చేపట్టుకోవాలి, దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి నేపథ్యంలో ఈ రోజు అయితే దానికి సంబంధించి ఒక విచారణ అయితే జరిగింది. రేపైతే వాయిదా పెట్టి చూడాలి. దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే చూడాలి. అయితే దీనికి సంబంధించి మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఉన్న అవినాష్ రెడ్డి అయితే దీనికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నాకు ఎటువంటి ఆధారాలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నన్ను కేవలం ఏం చేసే విధంగా నేను థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. సో ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.